ఒక పల్లె గ్రామంలో చిన్నవాడైన రాము అన్ని రోజులు బిజీగా ఉంటాడు. బడి, హోంవర్క్, తల్లి చెప్పిన పనులు. ఒకరోజు వేసవి సెలవులు మొదలయ్యాయి. రాము తండ్రితో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది. రాము తండ్రి పంటలు చూసుకుంటూ ఉండగా రాము ఆ చెట్టు కింద కూర్చున్నాడు. తేమగా ఉన్న నేల, కొంచెం గాలి, పక్షుల కిలకిల ధ్వని అన్ని కలసి రాముని నిద్రలోకి లాగాయి. 2 గంటలపాటు అతడు చెట్టునీడలో నిద్రపోయాడు. అలసటగా ఉన్న మనసు సేద తీరింది. లేచిన తరువాత రాము తన తండ్రిని చూస్తూ అబ్బా, ఇలా నిద్రలేసిన తరువాత చాలా ప్రశాంతంగా ఉంది అని నాన్నతో అన్నాడు. తండ్రి చిరునవ్వుతో, ప్రతి మనిషికి రోజు కొన్ని నిమిషాల ప్రశాంతత అవసరం రా బాబూ. ఆ ప్రశాంతతే మనకి శక్తిని ఇస్తుంది. ఆ రోజు నుండి రాము రోజూ 10 నిమిషాలు ఏం టెన్షన్ లేకుండా కూర్చునే అలవాటు చేసుకున్నాడు. ఇది చిన్న కథ కాని మనకి చిన్న విశ్రాంతి ఎలా అవసరం అనే విషయాన్ని చెబుతుంది. రాము పొద్దున్నే మెలకువతో లేచి బయటకెళ్లాడు. నిన్న తండ్రితో కలిసి చూసిన నక్షత్రాలు ఇంకా కలలో మెరుస్తున్నాయి. పల్లె శబ్దాలు మెల్లగా మేల్కొంటున్నాయి. కోళ్లు కూస్తున్నాయి. తల్లి చిన్న కాఫీ ఇచ్చింది. రాము తండ్రి కట్టెలు పట్టుకుని పొలానికి వెళ్తున్నాడు. రాము తండ్రి వెంటే ఓపికగా నడుచుకుంటూ వెళ్తాడు. రోజంతా చిన్న చిన్న సరదాలు మధ్య సాగింది. పొలాల్లో తండ్రికి సహాయం చేయడం, మధ్యాహ్నం చెట్టునీడలో బుజ్జిగా నిద్రపోవడం, మిత్రులతో పూలను గుచ్చే ఆటలు, బుజ్జి అనే మొసలి బొమ్మతో ఆడుకోవడం. రాము తండ్రి చేతిని పట్టుకుని ఊరి వీధిలో నెమ్మదిగా నడుస్తున్నారు. వీధి బల్బులు నీలం కాంతితో మెరుస్తున్నాయి. రాముకి ఆ రాత్రి శాంతంగా, మాయగా అనిపిస్తోంది. రాము తండ్రిని నెమ్మదిగా అడుగుతాడు, నాన్నా, మీరు చిన్నప్పుడు ఇలా వెళ్తే ఏమనిపించేది? తండ్రి నవ్వుతూ, నాకు కూడా నాన్న చేతిని పట్టుకుని నడిచిన ప్రతి రాత్రి ఇలా స్వర్గంలా అనిపించేది. రాత్రి చల్లని గాలిలో ఇద్దరి ముఖాలపై సంతోషం కనిపిస్తోంది. వీరిద్దరూ ఒక చెరువు ఒడ్డున కూర్చుంటారు. వెనుక చంద్రుడు నీటిలో ప్రతిబింబిస్తుంటాడు. రాత్రి అయిపోయింది. రాము తన చిన్న మంచంపై నిద్రకు సిద్ధమవుతున్నాడు. రాము గదిలో పసిపసిగా దీపం వెలుగుతోంది. అతడు తన తండ్రితో నడిచిన సంఘటనల్ని తలుచుకుంటూ చిరునవ్వుతో కళ్ళు మూసుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.